ఫస్ట్ నేను 2019 స్టార్ట్ చేసినప్పుడు నేను కంప్లీట్లీ జీరో ఉండే. జీరో అంటే జీరో. నన్ను లేపింది కూడా మీరే. అప్పుడు నేను 2019 ఒక సంవత్సరంలో 900K ఫాలోవర్స్ వచ్చినారు. ఫాలోవర్స్ కాదు, ఫ్యామిలీ. అప్పుడు నేను చెప్తాను, నా ఫైనాన్షియల్ ఇన్కమ్ నేను నెలకి 12,000 అట్లా సంపాదిస్తుండే. బై గాడ్స్ గ్రేస్ నేను అబద్ధం చెప్పను. అది నేను ఇప్పుడు ఈ లెవెల్లో సంపాదిస్తున్నా అది మీ వల్లనే. నేను నిజంగా చెప్తున్నా, నాకు దేవుడిచ్చిన పెద్ద 2 గిఫ్ట్లు అంటే ఫస్ట్ మా మమ్మీ అయితే, సెకండ్ మీరే. ఎందుకంటే మనిషి డౌన్ లో ఉన్నప్పుడు ఒక లెవెల్ కి తీసుకుపోయింది మీరే. ప్రతి ఒక్కళ్ళు నా కోసం వీడియో తీసి సపోర్ట్ చేసి నా వీడియోస్ అన్ని షేర్ కొడుతుండే. నాకు మస్తు అంటే మస్తు ఆనందం అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ పోయినప్పుడు గల్లీలు అందరూ అంటుండే, ఏమమ్మా నీ కొడుకు ఏం చేస్తుండు అంటుండే. బట్ 1 ఇయర్ తర్వాత, అరే మీ కొడుకుని మాతో వీడియో పెట్టిపోయావా, జరా మా కొడుకుని కూడా లేపమని చెప్పావా, చెప్పమనవా. అండ్ ఇంకా ముచ్చట చెప్తా, ఫ్యామిలీలో అందరికంటే మేమే పూర్. ఎందుకంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి డాడీ లేడు. మేము చాలా గరీబులం అని చెప్పి అందరు దూరం పెడుతుండే. ఇప్పుడు ఎట్లా తెలుసా, మా అమ్మ ఫోన్ చేసి మీ కొడుకు దగ్గర ఏమైనా జాబ్ ఉంటే చూస్తారా, నా కూతురు మీద ఒట్టు అది నేను ఉన్నా అంటే అది మీ వల్లనే. లేకపోతే ఎవడు పైకి రాడు. నేను రుణపడి ఉన్నా అంటే అది మీకోసమే గాయ్స్. నేను చెప్తున్నా కదా, నా లైఫ్ లో నేను బెస్ట్ పొజిషన్ వచ్చినంటే అది మీ వల్లనే. పృథ్వీని చూసినప్పుడు చిన్న చేప ఫస్ట్ టైం కనిపించినప్పుడు ఒక చెరువులో పృథ్వీకి కనిపించినప్పుడు చిన్న చేప, ఇప్పుడు పెద్ద తిమింగలం అయిపోయిండు. ఆ తిమింగలం కూడా మీ వల్లనే. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు పృథ్వీని ఫస్ట్ చూసినప్పుడు మస్తు చిన్నపిల్లలే కనిపిస్తుండే. ఇప్పుడు మీసాలు పెంచి మొత్తం వేరే లెవెల్ అయిపోయాడు. ఆ బాక్సింగ్ వీడియోస్ కూడా నన్ను మస్తు ఇన్స్పైర్ చేసినాయి. అంటే తెలుగులో ప్రతి ఒక్కరు జిమ్ కి సంబంధించిన ఇస్తున్నారు. బాక్సింగ్ ఎవరు లేరు అనుకున్నా, అరే నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు బట్ మనోళ్ళు ఎవరు లేరు అనుకున్నా. బట్ పృథ్వీకి వచ్చిండో. పృథ్వీ ఇంకా నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి. అయితే నేను ఎప్పుడన్నా నాకు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను ఒకటే షేర్ చేసుకుంటా, నాకు మీరెంత సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎంత చేసిన. నాకు లైఫ్ లో గుర్తుంది ఒకటే, నేను ఎదిగినా అంటే అది మీ వల్లనే. మళ్ళా నా బిడ్డ మీద ఒకటే చెప్తున్నా, అది మీ వల్లనే. ఎందుకంటే మీ ప్రతి ఒక్క ఫాలో, మీ ప్రతి ఒక్క షేర్ నాకు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది.
మా ఇంట్లో అయితే ఫుల్ కూర్చున్నారు, ప్రతి ఒక్కరు గల్లీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కూర్చున్నారు. అది చెప్పినంటే మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. పూర్వీక్ మనదే జన్మ, మన పూర్వీక్ డబ్బులు తీసుకోవాలి మన దగ్గర. సో డబ్బులు ఏం లేదంట, పూర్వీక్ అందరికి ఫ్రీగా గవర్నమెంట్ పెడుతున్నాడంట. చిన్న ఓకే కానీ సేవింగ్ చూసినారంటే అనుకుంటాడేమో. సో మ్యాటర్ ఏంటంటే స్టార్టింగ్ లో నవీన్ దగ్గర కలిసింది పూర్వీక్ని ఒక 1.5 year బ్యాక్ వచ్చింది అనమాట. అప్పుడు ఫస్ట్ టైం వాడు మూలకి ఏదో వర్కౌట్ చేస్తుందా వచ్చినాడు, ఏదో పోయి సన్నవాడు అది ఇది అనుకుంటుంటే వాడి గురించి తెలుసుకుంటాడు. ఇప్పుడు సన్నోడు కాదు కట్టోడు అని చెప్పేసి. సో తర్వాత చిన్న చిన్నగా బాడీ బిల్డప్ అయింది. తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 6 months బ్యాకే అన్నా ఇట్లా జిమ్ పెట్టాలనుకుంటున్నా అన్నాడు. 6 నెలలు ఎట్లయిపోయినా తెలియదు. ఇప్పుడు ఆ జిమ్ లో నేను మాడుతున్నాం. సో మన తెలుగు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి పోతున్నారో మీడియా చూడొచ్చు. మనము ఆ నార్త్ ఇండియన్ వాళ్ళని ఫాలో అయిపోతాం, ఇంగ్లీష్ వాళ్ళని ఫాలో అయిపోతాం, వాళ్ళని అవుతాం, వీళ్ళని అవుతాం. ఇప్పటికీ మైక్ టైసన్ ని గురువు అంటారు. నేనే కాదు, నీ కూడా అంటాడు గురువు అని. కానీ అటువంటి మైక్ టైసన్ కూడా ఇటువంటి స్టేజ్ నుంచి వచ్చాడు అనమాట ఒకప్పుడు. సో మనందరం పూర్వీక్కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఇటువంటి జిమ్స్ ఇంకా ఇండియా వైజ్ గా నేషనల్ వైడ్ గా తీసుకెళ్లాలని చెప్పేసి. ఓకేనా? కంగ్రాచులేషన్స్ పూర్వీక్. ఇండియా అందరూ పరిచయం ఎట్లా పరిచయం అంటే నేను పరిచయం వీడియో ఛాలెంజ్ చేసిన కదా అన్న నాకు మెసేజ్ చేసి మా ఫ్రెండ్కి కాతాడు నేను వస్తాను అని చెప్పి అన్న నాకు పరిచయం పడు. అప్పటికే ఇంకా మస్తు క్లోజ్ నాకు అన్నయ్య. అందరూ సో అక్కడనే పరిచయం అనమాట. నాకు ఒక బాక్సింగ్ మ్యాచ్ అనేది పరిచయం ఏం చేయలేదు, అదే మా ఫ్రెండ్ చేసిండు. సో దాంట్లోనైతే మనోడికి అందరూ ప్రతి ఒక్కరు 100 మంది ఆపోజిట్ ఉన్నారు. 100 మంది మనోడు ఓడిపోవాలని చెప్పేసి కోరుకున్నారు ఆపోజిట్ టైంలో. సో ఆ 100 మందిలో నేను ఒక్కరిని మనోడు గెలవగానే పిచ్చి అని పోయినా. సో ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది. మనోడిని ఫస్ట్ టైం మనమే వీడియో చేసి అట్లా పెట్టినాం అనమాట. సో అదైతే నాకు చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట. దాని తర్వాత వచ్చేది మొన్న ఇన్విటేషన్ తర్వాత అంతమంది దాకా మళ్ళీ కలవలేదు. కానీ అప్పుడు చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పటికి చాలా చేంజ్ ఉంది. కాన్ఫిడెన్స్ సేమ్, కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది పీక్స్ ఉంది. మనందరినీ దాటి చెప్పింది. సో అది చాలా గొప్ప అవుతావు, అలా అయినావు ఇంకా మంచిగా అవుతావు. సో అంతే అనమాట. మా ఏరియాలో ఏదైనా జిమ్ అయితే బాక్సింగ్ అయినా జిమ్ అయినా ఏదైతే ఓపెన్. నేను కూడా ఇలానే జాయిన్ అయ్యాను, కరెక్ట్ వదిలేస్తున్నాను. పాస్ అయిపోయింది ఆల్రెడీ. ఫీజు అయిపోతుంది రోజులు అయితే ఇలానే జాయిన్ అవుతాను నేను కూడా.
అబ్దుల్ కలాం కలలు కనుకున్నాడు. నమస్తే బాక్సర్స్. పక్కన కూర్చున్నారు జర్నలిస్ట్ ఇప్పుడు ఈయన కోచ్ మనోడు పెద్ద మనోడు ఏం చెప్పాలి? అయ్యో ఏం చెప్పాలి ఏ క్వశ్చన్ అన్నారు క్వశ్చన్ అడగకుంటే నైట్ ఇట్లా పెడుతున్నావు. ఏం అడగ ఏమని అడగాలి కదా. కోచ్ పక్కన క్రికెట్ గురించి ఏమో తెలుసుకుంటారు